నా పేరు చంద్రశేఖర్. సో మరి మీరు ఈ అవతారంలో ఎందుకున్నారు? ఈ అవతారం అంటే నాకు ఇంట్లో మా వాళ్ళు ఎల్లమ్మ తల్లి వస్తుంది పై మీదకి అని చెప్తే 3 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను. 3 సంవత్సరాల నుంచి ఎంత చెప్పినా గానీ వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ఎంత చెప్పినా గానీ వాళ్ళు మా పేరెంట్స్ వాళ్ళు తర్వాత నాకు పెళ్లి అయింది. మా అత్తగారి సైడ్ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. దేవత వస్తుంది, ఎల్లమ్మ తల్లి వస్తుంది అని చెప్తే. ఇక 3 సంవత్సరాల నుంచి నా శరీరం మీద ఎన్నో మాయలు లీలలు అన్ని చూపించిన తర్వాత ఒక వాయిస్ వినపడేది, ఆకాశవాణిలోకి ఒక శబ్దం వినపడేది, నేను ఎల్లమ్మ తల్లిని అని చెప్పి, నీ పై మీదకి వస్తుంది ఎల్లమ్మ తల్లి అని చెప్పి, తర్వాత శివపార్వతులు అని చెప్పి, తర్వాత దేవతా దేవుళ్ళు మొత్తం అందరు వచ్చిర్రు అనమాట. అల్లా, శివుడు, యేసు అందరూ దేవతా దేవుళ్ళు వచ్చి ప్రతి నిత్యం ఒక 3 సంవత్సరాలు నేను విపరీతమైన పోరాటం జరిగింది. నా శరీరం మీద వాళ్ళ మాయలు అవన్నీ చూపించిన తర్వాత ఇక నేను పూర్తి నిర్ధారణ చేసుకొని ఇంకా అమ్మవారి గురించి చెప్పిన ఇంట్లో వాళ్ళకి అమ్మవారి గురించి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. తిట్టిరు నన్ను, నీకు పిచ్చిలేసింది, నీకు మైండ్ ఖరాబ్ అయింది, దేవతలే ఉంటారా బాబు, దేవుడేడు వస్తాడు, అసలు దేవతలే ఉంటారు అని చెప్పి తిట్టిరు వాళ్ళు. తిట్టడం వల్ల ఇంకా నేను లోపలనే కూలిపోయి బాధపడుతూ ఉన్నా. ఇంకా తర్వాత ఈ గెటప్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే, నాకు చీర కావాలి, అమ్మవారు చీర కిరీటం పెట్టుకొని లోక కళ్యాణం కోసం అమ్మవారు సమాచారం ఇవ్వమంటుంది. అందరికి సమాచారం ఇవ్వడానికే అమ్మవారు మళ్ళీ అవతారం ఎత్తిందంట, ఇట్లా చెప్తుంది అని చెప్పి నేను చెప్తే వాళ్ళు ఏం చేసినట్టు అమ్మవారు లేదేం లేదని చెప్పి రకరకాలుగా నన్ను తిట్టడం జరిగింది. తిట్టిన తర్వాత ఆకాశవాణి అంటే మీకు ఏం చెప్పింది? ఆకాశవాణిలో అమ్మవారు అంటే ఎల్లమ్మ తల్లిని నేను పై మీదకి వస్తుంది అని చెప్పి ఫస్ట్ చెప్పింది. తర్వాత మళ్ళీ శివపార్వతులు వచ్చారు. శివపార్వతులు మేమిద్దరు మీ పై మీదకి వస్తున్నాం మేమే అని చెప్పింది. తర్వాత ఒకసారి అల్లా వచ్చిండు, ఒకసారి యేసు ప్రభు వచ్చిండు. ఇట్లా ప్రతిరోజు మల్లన్న దేవుడు అందరూ వాళ్ళ దేవతల దేవుళ్ళు మొత్తం వచ్చారు. మన ఇండియాలో ఉన్న ఎంతమంది దేవతలు అంతమంది దేవతలు అన్నట్టుగా మెయిన్ పెద్ద పెద్ద దేవుళ్ళు ఎవరైతే యేసు అల్లా వీళ్ళు ఉన్నారో, శివుడు, వీళ్ళందరూ నా పై మీదకి వచ్చి కొన్ని అవి చూపించి వాళ్ళ శబ్దం నేను అని ఇట్లా మాట్లాడినట్టుగా అనిపించి జరగడం వల్ల నేను పూర్తిగా నిర్ధారణ చేసుకుని నమ్మి బయటికి వచ్చి చెప్పదామని ఇట్లా వచ్చిందంట. అయితే మీలకనే ఒక అఘోరి కూడా వచ్చింది కదా, సో ఆవిడ కూడా ఎట్లనే చెప్తుంది లోక కళ్యాణం కోసం. మరి మీరు కూడా ఓకే అఘోరి ఫేకా లేకపోతే నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? నాది ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అంటే, నా జీవిత చరిత్ర ఇప్పుడు నాకు మినిమం 38-40 years లో పడ్డా నేను. నాకు 2 పెళ్లిళ్ళు అయినాయి. నేను మా ఊర్లో పెద్ద గెలలమ్మ మాత అని పెద్ద దేవత ఉంది. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి కూడా దేవతకు బోనాలు జరుగుతున్నాయి. మహిషాసురుడి చరిత్ర, మైసూడు చరిత్ర అని చెప్పి పెద్ద 100 ఏళ్ల చరిత్ర ఉన్నదనమాట. ఆ చరిత్ర ఉన్నది. తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నా, వంగూర్ మ్యూజిక్ అనే ఛానల్ కొడితే గుడి చుట్టూ బోనాలు అని చెప్పి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఉంది. తర్వాత నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి క్రిస్టియన్. ఆ అమ్మాయి క్రిస్టియన్ కాబట్టి నన్ను ఏమన్నారంటే, ఈ చర్చికి రా నువ్వు, అవన్నీ సైతాన్లు అని చెప్పి గొడవ కూడా జరిగింది. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ ఊరికి వెళ్ళినా మా ఊరికి వెళ్ళినా మీకు అన్ని ప్రూఫ్స్ దొరుకుతాయి. మా భార్య పై మీదకి వచ్చింది, దేవత పై మీదకి వచ్చిన తర్వాతనే మా వాళ్ళు ఏం చేశారంటే తిట్టిరు. వాళ్ళు క్రిస్టియన్ కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే చర్చికి రామన్నారు. అంటే నేను చర్చికి రాను, నాకు అసలు దేవుడు లేదు. మీ అమ్మాయిని చేసుకున్న తర్వాతనే నాకు ఈ దేవుడు అనేది తెలిసింది. కాకుండా మీ భార్య మీదకి వచ్చి, మా భార్య మీద ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ మా భార్య మీదకే దేవత అనేది వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఉన్నదేమో నాకు తెలియదు, నాకు తెలియకుండే. అయితే ఇంకా మా భార్య పై మీదకి వచ్చిన తర్వాతనే నేను కూడా ఆమెను చాలా రకాలుగా వేధించిన. నీ దేవుడు వస్తే నీతోనే మాట్లాడాలి, అసలు ఫస్ట్ నువ్వు ఎవరో చెప్పిన మాటలు వింటావు అంటే, ఆమె గురువుల దగ్గరికి పోదాము, వాళ్ళ దగ్గరికి పోదాము, వీళ్ళ దగ్గరికి పోదాం తీసుకపోతుంటే నేను అన్న తిట్టినా, నీతో మాట్లాడాలి దేవుడు అనేటోడు ఎవడని ఉంటే ఆ దేవతనే. ఎందుకనంటే నేను కూడా డిగ్రీ చదువుకున్నా కాబట్టి ఈ జనరేషన్ లో దేవుడు లేని అని చెప్పి నేను కూడా వ్యతిరేకించిన. మా భార్యను చాలా రకాలుగా నేను కూడా టార్చర్ చేసిన తర్వాత ఇక ఆమె పై మీద నుంచి ఆమెకు ఇబ్బందులు జరిగిన తర్వాత నేను నమ్మకపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆమెను ఏమైందంటే, ఆమె వేరే వాళ్ళ దగ్గరికి తీసుకుపోయిండు, ఒక గురువు దగ్గర తీసుకుపోయిండు. ఆయన ఏం చేసినంటే, ఈ ఎల్లమ్మ వస్తుంది, ఎల్లమ్మని పెట్టుకోవాలి, ఒక గురికి ఇస్తా, గజ్జలు ఇస్తా, ఇట్లా పెట్టుకోవాలని చెప్తే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. అంటే నా మీద దేవుడు ఉండో నాకు తెలియదు. అప్పటికి డౌట్ వచ్చి నేనేం చేసినా, వాడి దగ్గర పోవద్దు, వాడు దొంగ స్వామి, నాకు నచ్చలేదు అని చెప్తే ఇంకా ఏం చేసింది, ఆమె నన్ను తిట్టింది. నువ్వు అసలు నీకేం తెలిసినాక చెప్తున్నావు, ఎట్లా పెట్టుకోవాలో దేవతను తెలియదు మనకేమో, పోనీయవు నువ్వు అది అంటే, వాడు ఏం చేసిండంటే లోపలికి పిలిచిండు మా భార్యని, నన్నేమో బయట కూర్చోబెట్టిండు. లోపలికి పిలిచి ఈ గుండె మీద ఆమె తల పెట్టుకొని ఆ ఎల్లమ్మ వస్తుందా లేదా అబ్జర్వేషన్ చేస్తుందా అమ్మ అని అంట. అది నాకు ముందే డౌట్ ఉంది. నేను బయట కూర్చున్నా కానీ నాకు అనిపిస్తుంది వీడు లోపలికి నన్ను పిలవాలి, భార్య భర్తలు ఇద్దరిని. ఇప్పుడు పర్సనల్ గా ఒక్క ఆమెను పిలిచి కొంచెం డోర్ కొంచెం మామూలుగా అదేసి ఉంది సెట్, కొంచెం తలుపు దగ్గర లైట్ గా అంటే పరద బట్ట ఉంటుంది కదా, పరద బట్టలోకి వేసి మా అత్తమ్మ నేనేమో బయట కూర్చున్నా.
ఇంకా నాకు అప్పుడు డౌట్ వస్తుంది, లోపల వాడు ఏదో చేస్తుండ అన్న ఫీలింగ్ కలిగింది. నాకు ఫీలింగ్ కలిగి నేను తిట్టిన, పోవద్దు ఇంకోసారి పోవద్దు, అసలు ఆయన దగ్గరికి పోవద్దు అని నేను చెప్పిన తర్వాత మా భార్య నాకు గొడవ అయింది, తిట్టిన. అట్లా అయినా చేస్తుంటావు నువ్వు? నేను మామూలుగా స్కూల్లో టీచర్ చేస్తుంటాను. స్కూల్లో టీచర్ మా ఊర్లో తెలుగు సబ్జెక్ట్. తెలుగు సబ్జెక్ట్. ఓకే, ఒకేసారి దేవతలు క్రిస్టియన్, ఇప్పుడు యేసు అల్లా ముగ్గురు ఒకేసారి ఎట్లా వస్తారు నీకు? ముగ్గురు ఒకేసారి ఏం రాలేదు. ఒక దేవుడు, ఇప్పుడు ఒక దేవత వస్తుంది, ఫస్ట్ ఎల్లమ్మ వచ్చింది. ఎల్లమ్మ వచ్చిన తర్వాత ఎల్లమ్మ వస్తుంటే వీళ్ళు ఉంటారు కదా మామూలుగా పడని వాళ్ళు ఏం చేశారంటే, ఎల్లమ్మ కొంచెం ఇబ్బంది చేయడం వరకే మళ్ళీ మైసమ్మ అనే వస్తుంది, వాళ్ళ అక్క చెల్లెళ్ళ చరిత్ర, దేవుళ్ళ చరిత్ర. ఆమె చేత కాకపోతే మళ్ళీ ఇంకొక దేవుడు వస్తుంది మళ్ళన్న, ఇట్లా. తర్వాత మళ్ళీ వాళ్ళ చేత కాకపోతే మళ్ళీ దేవుళ్ళు నీకెందుకు వస్తారు, నాకే ఎందుకు వస్తున్నారు అని కూడా నేను ప్రశ్నించుకున్నా. అసలు దేవుళ్ళు నాకే ఎందుకు రావాలి, అసలు అవసరం ఏముంది? నమ్మలే. ఎలా నిరూపిస్తారండి? వాళ్ళు నమ్మలేదు. నమ్మనందుకే కదా నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన. నమ్మనందుకే హైదరాబాద్ వచ్చి టీవీ ఛానల్ వాళ్ళకి చెప్తా. నేను ఏమనంటే సొంతంగా ఛానల్ పెట్టుకొని మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను డబ్బులు ఇవ్వలేదు. మా ఇంట్లో నాకు 2 ఎకరాల పొలం ఉంటుంది నా పేరు మీద. పొలానికి డబ్బులు ఇస్తలేరు, ఇంట్లో ఉండనిస్తలేరు, దేవుళ్ళ జోలి పెట్టనిస్తలేరు, తిడుతుర్రు. ఏమనంటే నువ్వు దండం పెట్టుకొని పని చేసుకో, దేవుళ్ళ చదువు చెప్పవలసిన మాస్టర్ అయి ఉండి దేవతలు వస్తున్నారు ఇవన్నీ ఒకసారి నేను కూడా నమ్మలే. అసలు వాస్తవానికి ఏంటంటే నేను చదువుకున్నాను కాబట్టి నేను నమ్మలే. ఫస్ట్ బలంగా మా భార్య పై మీదకి దేవుడు వచ్చిన తర్వాత నేను తిట్టిన ఆమెను, రకరకాలుగా తిట్టి వేధించిన. ఆమె ఏం చేసింటే ఇట్లా ఊరికేనే సుల్కుమాని ఇట్లా పొడుస్తున్నానంట. ఆమె గుండె కాడ ఆడ ఈడ పొడుస్తుంటే లేచి నిద్రపోతుంటే పడుకోనేది. మామూలుగా ఇద్దరం పడుకున్న తర్వాత ఏం చేసింది, ఇట్లా అని సుల్కుమాని పొడిచేదంట. మా ఇంట్లో ఉంటే పొడిచే వరకు అమ్మ అని లేచేది. ఎవరో పొడుస్తు, నాకేదో పొడిచింది, వచ్చిరని అంటే నాటకాలు చేస్తున్నావు, వాను వీడ ఉండడానికి, మా ఊర్లో ఉండడానికి ఇష్టం లేక నువ్వు హైదరాబాద్లో పోదామని నీవు ఆలోచన చేసుకుంటా హైదరాబాద్లో ఉందాం, రూమ్ పెడదామని నువ్వు నాటకాలు చేస్తున్నావు, సంసారం నీకు శాతగా అని చెప్పి నేను గొడవట తిట్టిన తర్వాత అట్లా ఆమెకు ఈడ ఆడ పొడిచినట్టు చేసి, తర్వాత ఆమెకు దురదలేపి ఒళ్ళంతా శరీరంలో ఇంత కుర్పులు గోకినప్పుడు ఇంతలా కుర్పులు వస్తాయి, మళ్ళీ మొక్కే వరకే పోతాయి, మాయమైపోతాయి. అట్లా జరిగింది. ఫస్ట్ ఆమె శరీరమే జరిగిన తర్వాత నేను తిట్టిన నమ్మలే. దాకాన కానీ చూపించిన, హాస్పిటల్ చూపించిన, ఆ దురదకి అడ్మిట్ రాసినాం, టాబ్లెట్లు ఇప్పించినాం, ఇంజక్షన్ ఇప్పించిన. నేను ఫస్ట్ ఇవన్నీ ఇప్పించినా కానీ ఆమెకి ఎక్కువ ఇబ్బంది అయ్యి నాకు నువ్వు అర్థం చేసుకుంటా అని చెప్పి మా భార్య నాతో బాగా గొడవడ ఏడ్చింది. ఫస్ట్ మస్తు ఏడుస్తుండే, మళ్ళీ మస్తు నా మీద కొట్టని కూరుకొస్తుండేది. మా భార్యకు కూడా అల్లా దేవుడు వస్తాడు, మళ్ళా అల్లా పై మీదకి వస్తాడు. ఆమెనేమో క్రిస్టియన్, పుట్టుకతోనేమో క్రిస్టియన్. కట్టు కథలు కాదు, రియల్. కావాలంటే మీరు ప్రూఫ్స్ కావాలంటే నేను చెప్తాను, అడ్రస్ చెప్తాను, మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ఆంధ్ర సందర్భంలో దేవతలు నీకు వస్తారు ఎలాంటి టైం అనేది మనం పర్టికులర్ గా నేను చెప్పలేను. మా భార్యకు వచ్చింది ఎట్లా కన్ఫర్మ్ చేస్తారంటే, ఇప్పుడు ఆమెకు దురదలేసి ఈమెకు సూదులతో పుచ్చినట్టయి అవన్నీ చేసి ఆమెకు ఇబ్బంది అయితే హాస్పిటల్ చూపించినా కదా. ఇప్పుడు దురదలేసినప్పుడు ఇట్లా ఐటమేటిక్ వస్తే ఎక్కువైంది. ఆమెకు ఎక్కువయ్యి ఆమెకు ఇబ్బంది అయినందుకు కళ్ళారా చూసిన. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, ఈ సమానత్వం చేయనీకి అమ్మవారు నన్ను ఇంటర్వ్యూ చేపి ఛానల్ వాళ్ళకి అని చెప్తే, ఈ దేవుళ్ళ గురించి డెబిట్స్ జరుగుతున్నాయి, యేసు ప్రభు దేవుడు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ హిందువులు ఏమంటున్నారు, లేదు అమ్మవారు ఉన్నారు, కొంతమంది అమ్మవారు భక్తులు ఉన్నారు, రాముడే దేవుడు అని వీళ్ళు. తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు, అల్లనే దేవుడు అని చెప్పి వాళ్ళు. మీరు ఇట్లా టీవీ ఛానల్కి వెళ్ళి ఇవన్నీ చెప్తే నమ్ముతారు ప్రజలు? మరి నమ్ముతారు, 100% నమ్ముతారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరిని దూషించట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని ఏమనట్లేదు. ఎందుకు ఏమనట్లేదు అంటే, నాకు ముగ్గురు దేవుళ్ళు, అందరు దేవుళ్ళు వస్తారు కాబట్టి అల్లా నాకు సమాధానం ఇచ్చిండు, యేసు నాకు సమాధానం ఇచ్చిండు. ఇదే సమాధానం. ఇప్పుడు వాళ్ళ దేవతల దేవుళ్ళ పేర్ల మీదనే వేరే ఒక రాక్షసుడు, ఒక శక్తి వచ్చి ఏం చేస్తుందంటే గొడవలు పెడుతుంది అనమాట. నేనే దేవుడు అని చెప్పి వస్తాడు, అల్లా మీద వస్తాడు, నేనే దేవుడు అని చెప్పి. అంటే ఇప్పుడు మనిషికి దేవుడే ఆయన మీదకి వస్తారు, దేవత కానీ ఇప్పటి వరకు మనం విన్న దాంట్లో ఓన్లీ దేవతలే వస్తారని చెప్పి విన్నాం. కానీ క్రిస్టియన్ నుంచి యేసు ప్రభు అల్లా వచ్చిరని ఎక్కడ వినలేదు. ఇదే ఫస్ట్ టైం వినడం. ఫస్ట్ టైం కరెక్టే. అయితే ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు జన్మించారని చెప్పి గొడవలు జరుగుతున్నాయి, డెబిట్ జరుగుతున్నాయి బాగా. పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఒక పెళ్లిగాని అమ్మాయికి పిల్లలు పుట్టడం అనేది అది జనరల్ గా జరగదు, మనం ఒప్పుకోము, నేను కూడా నమ్మలే. అయితే పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తారు అని నేను కూడా నమ్మలేదు కాబట్టి నా మీద చూపించినందుకు ఆ బలం నిజంగానే దేవుళ్ళ మాయ. ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఏ పిల్లలు? పుట్టిన పిల్లలు. ఎవరికి పుట్టిన పిల్లలు? మీరు అన్నారు కదా యేసుప్రభు జన్మించిండు కదా, అట్లా పెళ్లిగాని అమ్మాయికి యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిండు.
పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిండు, మా దేవుడు పాపం చేయలేదు, నిజమైన దేవుడు అంటున్నారు. లేదు లేదు, నమ్ముకోలే, అస్సలు నమ్ముకోలేదు. నమ్మకుండా మీకు ఎలా వచ్చారు? అంటే మా భార్య క్రిస్టియన్, ఓకే. మా భార్య పెళ్లి, ఆమె పెళ్లి వాళ్ళ అమ్మ పెళ్లి క్రిస్టియన్ పెళ్లి. మరి ముస్లిమ్స్ ఎవరు ఉన్నారు మీ ఇంట్లో? మీ వైఫ్ క్రిస్టియన్ అంటున్నారు, అందరు దేవుళ్ళు వస్తారు, ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు క్రిస్టియన్ దేవుడైనా ముస్లిం దేవుడైనా ఏ దేవుడైనా సృష్టికర్త. ఇప్పుడు సృష్టికర్త అని ఇప్పుడు వాళ్ళు సృష్టికర్త అంటున్నారు, శివుడు సృష్టికర్త అని వీళ్ళు అంటున్నారు, అల్లనే సృష్టికర్త అని వీళ్ళు అంటున్నారు. ఎవరు సృష్టికర్త అయినా ఇప్పుడు మనం గాలిని సమానంగా పిలుచుకుంటున్నాం అందరం, ఎవరైనా క్రిస్టియన్ అయినా హిందువులైనా ముస్లింలైనా సమానం. అఘోరి అని చెప్పేసి వచ్చి అలచల్ చేసింది, పెట్రోల్ పోసుకోవడం అది చేసింది. అఘోరిది ఏంటంటే సనాతన ధర్మం అంటుంది. కేవలం ఈ దర్గాలు తీసేయండి, ఇవి తీసేయండి అని చెప్పి మాట్లాడుతుంది. మరి మీదే ధర్మం? నాది సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ఎవరైనా కావచ్చు. మీరు అల్లా అనుకుంటే అల్లా, యేసు అనుకుంటే యేసు, శివుడు అనుకుంటే శివుడు. నాకు మైసమ్మ చరిత్ర నాదేంటంటే మైసమ్మ. ఇప్పుడు మీ వైఫ్ క్రిస్టియన్ అని చెప్పేసి యేసుప్రభు వచ్చిరని